ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా ఇష్టానుసారమైన ట్రోల్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా గానీ అందులో చెడు వెతుక్కునే కొంతమంది కొండగొర్రెలు కానీ పేటిఎం పెయిడ్ బ్యాచ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అదే పని. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు షార్ట్ టీ షర్ట్ మీద వెళ్ళిపోయారు, సెలూన్ షాప్ ఓపెనింగ్ చేసేశారు, పెద్ద పెద్ద పెట్టుబడులు తీసుకొచ్చేశారు, ఇదే రాష్ట్రానికి అభివృద్ధి, ఇంతకంటే ఇంకేం చేయగలరు అనే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ పర్సనల్ పనికి ప్రొఫెషనల్ పనికి కూడా తేడా తెలియని అజ్ఞానులు ఎవరైనా ఉన్నారు అంటే అది ముఖ్యంగా పేటిఎం బ్యాచ్. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న వార్తలు కానీ వాళ్ళు రాస్తున్న రాతలు అనేవి ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి నుంచి చూస్తున్నాను. నిన్న ఉదయం పవన్ కళ్యాణ్ గారు విజయవాడలోని కానూరు, పెనమలూరు నియోజకవర్గంలో ఉన్న కానూరులో ఒక సెలూన్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళారు. అయితే ఇక్కడ ఓపెనింగ్ కి వెళ్ళేటప్పుడు ఆయన ఒక బ్లూ టీ షర్ట్ ఒక బ్లాక్ షార్ట్ వేసుకుని ఆయన వెళ్ళడం జరిగింది. దాన్ని చాలా మంది కూడా తప్పుపడుతూ అక్కడ ఏదో ఘోరం జరిగిపోయిందన్నట్టు, పవన్ కళ్యాణ్ కి పద్ధతులు తెలియవా, పవన్ కళ్యాణ్ కి డ్రెస్ సెన్స్ లేదా అనే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇంకోవైపు సెలూన్ షాప్ అనేది చాలా గొప్పది, అసలు రాష్ట్రానికి ఇంత పెద్ద పెట్టుబడి తీసుకొస్తారని చెప్పి ఎవరు అనుకోలేదన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆయన పర్సనల్ పని మీద వెళ్ళారా ప్రొఫెషనల్ పని మీద వెళ్ళారా అని అది ఒక క్లారిటీ కూడా తెలియదు. ఎందుకనంటే ఇక్కడ నిన్న ఉదయం ఆయన జిమ్ నుంచి డైరెక్ట్ గా సెలూన్ షాప్ కి వెళ్ళారు. ఇంతకీ ఆ సెలూన్ షాప్ ఎవరిది అని అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కాలం, అంటే దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి కూడా ఆయనకి ఒక పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ ఎవరైతే ఉన్నారో, సెలూన్ చేసే ఆ మంగళి కార్మికుడు ఎవరైతే ఉన్నారో విజయవాడలో 2వ బ్రాంచ్ అనేది ఓపెనింగ్ చేయడం జరిగింది. గత 5-6 ఏళ్ల కిందట కూడా హైదరాబాద్ లోని ఒక ఏరియాలో కొనికి సెలూన్ అనే ఒక షాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇది ఒక పెద్ద సెలబ్రిటీలకి సంబంధించిన ఒక సెలూన్ షాప్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్సనల్ అసిస్టెంట్. పర్సనల్ అసిస్టెంట్ అనేది తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు తన చేతుల మీదుగా చేయిస్తే బాగుంటుందని చెప్పి ఆయన్ని గెస్ట్ గా పిలవడం జరిగింది. ఎలాగో సెలూన్ షాప్ కాబట్టి ఆయన జిమ్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వెళ్లి అక్కడ సెలూన్ చేయించుకున్నారు. అంటే ముఖ్యంగా గెడ్డం చేయించుకున్నారు. ఇదంతా కూడా పెద్ద తప్పు అనే విధంగా సోషల్ మీడియాలో ముఖ్యంగా పేటిఎం కార్యకర్తలు, ₹5 పేటిఎం బ్యాచ్ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు. అక్కడ వాస్తవాలు ఏంటో తెలియదు, అసలు షాప్ ఎవరిది, అది ఓపెన్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు అనే పూర్తి వివరాలు కూడా తెలుసుకోకుండా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పైగా పవన్ కళ్యాణ్ అన్ని పెట్టుబడులు తీసుకొస్తాను, ఇన్ని పెట్టుబడులు తీసుకొస్తాను, ఉద్యోగాలు ఇప్పిస్తాను అన్నాడు కదా, ఇప్పుడు ఈ సెలూన్ షాపుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పి ఏదేదో ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది పర్సనల్ పని మీద, అది కూడా తన పర్సనల్ అసిస్టెంట్ అయిన దాదాపుగా 8-9 సంవత్సరాల నుంచి తన దగ్గర పనిచేస్తున్న రామ్ కొనికి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి 2వ బ్రాంచ్ అనేది సెలూన్ షాప్ అనేది ఒక సెలబ్రిటీ లెవెల్లో, హై లెవెల్లో ఉండే సెలూన్ షాప్ ఏదైతే ఉందో, బిగ్ సెలబ్రిటీస్ కానీ లేదంటే లోకల్ గా ఉండే ఎవరైతే కొంత విఐపీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే సెలూన్ ఏదైతే ఉంటుందో అది 2nd బ్రాంచ్ అనేది విజయవాడలో లాంచ్ చేశారు. దానికి పవన్ కళ్యాణ్ గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. కానీ ఆయన ఏంటంటే సెలూన్ షాప్ ఓపెనింగ్ కదా, మనం ఎలాగో మన పర్సనల్ మనిషే కదా అని చెప్పి ఆయన వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని ఓపెన్ చేశారు. తర్వాత ఆయన కూడా అక్కడ సెలూన్ చేయించుకోవడం జరిగింది. ఇవేవి కూడా చూడరు, కేవలం పవన్ కళ్యాణ్ షార్ట్ వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ టీ షర్ట్ వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదు అని చెప్పి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి విధి విధాలను నేర్పించే అంత స్థాయి అయితే మీది కాదు. ఎందుకనంటే ఆయన పద్ధతి, ఆయన విధానం అనేది ఆయన తెలుసు. ఒక రాజకీయ నాయకుడుగా ఎలా ఉండాలి, ఒక సినిమా యాక్టర్ గా ఎలా ఉండాలి, ఒక సాధారణ మనిషిగా ఎలా ఉండాలనేది ఆయన తెలుసు. సినిమాల్లో ఉండేటప్పుడు సినిమా కాస్ట్యూమ్స్ వేసుకుంటారు, రాజకీయాల్లో ఉండేటప్పుడు ఆయన ఖద్దరు బట్టలు అనేవి వేసుకోవడం జరుగుద్ది. ఇప్పుడు పర్సనల్ పని మీద వచ్చారు, అది కూడా సెలూన్ కి వచ్చారు కాబట్టి, ఆయన జిమ్ నుంచి డైరెక్ట్ గా వచ్చారు కాబట్టి షార్ట్ టీ షర్ట్ మీద రావడం జరిగింది. ఇవేవి కూడా జనాలకి తెలియవు. ఎంతసేపు ఏదో ₹5 పేటిఎం బ్యాచ్ లాగా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా నిన్నటి నుంచి కూడా ఒక రకమైన ట్రోల్స్ అనేవి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే దేనికి కూడా ఒక కంపారిజన్ అనేది తెలియకుండా పర్సనల్ పని ఏంటి ప్రొఫెషనల్ పని ఏంటి అనేది కూడా తెలియట్లా. ఇప్పుడు మీరు ఏదైతే సెలూన్ ఓపెన్ చేశారు కదా అది పెట్టుబడి అనేటట్టు మాట్లాడుతున్నారు కాబట్టి, ఒకవేళ అదే పద్ధతి అయితే ఆయన డిప్యూటీ సీఎం ప్రోటోకాల్ ను ఉపయోగించింది కదా, ఎవరికి చెప్పకుండా పొద్దున్నే ఆయన సెలూన్ షాప్ కు రావాల్సినంత అవసరం ఏముంది. ఒకవేళ అది పెట్టుబడి అయితే ఆయనే ప్రోటోకాల్ విధంగా డిప్యూటీ సీఎం వస్తున్నారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ అలాట్ చేయడం కానీ కూడా సరి చేయడం జరుగుతుంది కదా. ఇవేవి లేకుండా ఆయన వచ్చారంటే ఆయన పర్సనల్ పని అనేటట్టు ఆ మాత్రం కూడా తెలుసుకోలేకపోతున్నారా? సోషల్ మీడియా ఎలా ఉందనంటే ఎంతసేపు కూడా కంటికి పైన కనిపించిందే తప్పితే వెనకాల ఉన్న వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నారు. వాస్తవాలు తెలుసుకోలేకుండా ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ గానీ రాతలు గానీ ఈ విధంగా మాట్లాడడం అనేది 100కి 100 పళ్ళు తప్పు. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ మీద ఇటువంటి ట్రోల్స్ అనేవి ఇప్పుడేం కొత్త ఏమి కాదు. గత 10-15 ఏళ్ల నుంచి కూడా ఇవి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. కాకపోతే డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఈ
ఇటువంటివి రావడం అనేది కొంత బాధాకర విషయం. గతంలో అంటే ఏ పదవి లేదు కాబట్టి ఎవరైనా కానీ ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు. కానీ ఒక అధికారిక పదవిలో ఉన్నా కూడా ఆయన మీద ఇలా ట్రోల్స్ చేస్తున్నారనంటే వాళ్ళు ఎంత అజ్ఞానులు అనేది మనం అర్థం చేసుకోవాలి.